శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహశాంతి, వ్యాపారం, వివాహం ముడిపడకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానం ఆలస్యమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శత్రు ప్రయోగాల నివారణ, నాగదోషం, కుజదోషం, చెడు నిమ్మకాయలు దాటడం, చెడు సమస్యల నివారణ, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మీ నరసింహ. సెల్ నంబర్ 9550349125. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే సింహరాశి వారిదే. ఎవరు ఎన్ని చెప్పినా వీరి జీవితంలో 100% జరిగేది ఇదే. విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారు అద్భుతమైన ఫలితాలని పొందబోతున్నారు. సింహరాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం విపరీత రాజయోగం అంటే ఏంటి, విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. విపరీత రాజయోగం అంటే అతి త్వరగా జీవితంలో అందలాలు ఎక్కడం, ఏం చేసినా చెల్లుబాటు కావడం, అతి చిన్న వయసులోనే సంపాదన ప్రారంభం కావడం, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సామాజిక హోదా పెరగడం, మంత్రులు, ప్రజాప్రతినిధులు కావడం వంటివి. అయితే వివిధ రాశుల వారికి ఈ యోగం పడితే ఎలా ఉంటుందో గ్రహ సంచారం ప్రకారం ఈ ఏడాది ఎవరికి ఏ యోగం పట్టబోతుందో పరిశీలిద్దాం. ప్రస్తుతం గ్రహాచారంలో ఈ యోగం పట్టినప్పటికీ జాతక చక్రంలో ఉంటే మాత్రం చక్రం తిప్పుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి విపరీత రాజయోగం పడితే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. ఇంట్లో నౌకర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సమాజంలో వీరి మాటకి చేతకి విలువ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కని కుటుంబం ఏర్పడుతుంది. అనారోగ్యం లేని దీర్ఘాయువు కలుగుతుంది. వీరి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించిన రీతిలో భారీగా లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార పరంగా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి పెట్టుబడికి అవసరమైన డబ్బులను రుణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అటువంటి వాటిని పూర్తి చేయాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వల్ల విజయాన్ని, మంచి పేరుని సంపాదిస్తారు. బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది. ఏ పనులు మొదలుపెట్టినా సరే వీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలని పొందుతారు. ముఖ్యంగా సింహరాశి వారు ఇష్టమైన దైవనామస్మరణ చేస్తూ ఉండటం వల్ల శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులను పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు పొందనున్నారు. అయితే ఉద్యోగస్తులకు పని భారం తప్పదు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సహా ఉద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమ పడినప్పటికీ ఉద్యోగపరంగా మంచి ఫలితాలు పొందుతారు. మీరు పనిచేసే సంస్థల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయటం వల్ల మంచి లాభాలు పొందుతారు. ప్రయాణంలో పరిచయం అయ్యే వ్యక్తులు మీకు జీవితకాల మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలని పొందనున్నారు. ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన రీతిలో ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువ అవసరం ఉంటుంది. నూతన అంశాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మీరు చేసినటువంటి పనుల ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కళాకారులు వారి కెరియర్ పరంగా ఎన్నో నూతన అవకాశాలని పొందబోతున్నారు. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలని పొందనున్నారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల నుండి సహకారం పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. ఈ సమయంలో వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయించండి.
దీనివల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే మీ అభిప్రాయాలను పంచుకోవటం వల్ల ఎటువంటి మనస్పర్ధలు దరిచేరవు. ఈ రాశి వారు సంతానపరంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా సంఘంలో సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందని, ప్రతిరోజు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల వల్ల మంచి లాభాలని పొందుతారు. అనేక రకమైన శుభ ఫలితాలని పొందుతారు. మిత్ర బలం పెరుగుతుంది. సోదర సహకారం పొందుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పగలుగుతారు. చేయాలనుకున్న పని సక్రమంగా పూర్తవుతుంది. గ్రాఫిక్ డిజైనర్స్గా మీడియా రంగంలో బాగా రాణిస్తారు. సమయ సందర్భానుసారంగా వైఖరిని కలిగి మాట్లాడతారు. దీనివల్ల ఎదుటివారితో పనులను సక్రమంగా చేయించుకోగలుగుతారు. యాంకరింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో విశేషమైన పేరుని, గౌరవాన్ని పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు మంచి లాభాలని పొందుతారు. సింహరాశి విద్యార్థులు తెలివి ఎక్కువగా ఉండటం వల్ల పోటీ పరీక్షలు ఎక్కువ, అలాగే పరీక్షల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు జ్ఞానాన్ని, విచక్షణను కలిగి ఉండి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే విధంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలని పొందనున్నారు. వీరికి ఆర్థికపరమైన సమస్యలన్నీ తీరనున్నాయి. అయితే ఈ సమయంలో నూతన స్థలాలను, ఇళ్లను కొనాలి అనే ప్రయత్నం సఫలమవుతాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్యలోనే గృహ నిర్మాణం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది. అనుకున్న విధంగానే గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బకాయిలన్నీ కూడా ఈ సమయంలో వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో వివిధ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీనివల్ల విశేషమైన ఆర్థిక లాభాలని పొందుతారు. కాంట్రాక్టర్లు ఈ సమయంలో ఆశించిన లాభాలని పొందుతారు అని చెప్పవచ్చు. ఈ సమయంలో సింహరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే వీరు ప్రతి గురువారం దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలు తేనెతో అభిషేకాన్ని చేయించాలి. అలాగే సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా శుక్రవారం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుమ్మానికి 2 వైపులా ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలని పొందుతారు. సో చూసారు కదండి, విపరీత రాజయోగం అంటే ఏంటి? విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.